జగన్ దెబ్బతిన్నది రెండు అంశాలు. ఒకటి, పాలన పరంగా చూసుకున్నటువంటి సందర్భంలో ఓసీలంతా ఒక పోలరైజ్ అవుతారని అంచనా వేయకపోవడం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో జట్టు కట్టారో అప్పుడే తనకు తెలుసు దెబ్బ తగులుతుందని. అందుకోసమనే వాళ్ళిద్దరి మధ్యన విభేదాల కోసం చాలా ప్రయత్నించారు. అది గమనించినే పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా చంద్రబాబుతో బంధం పెంచుకున్నారు. భారతీయ జనతా పార్టీని ఆ జట్టుతో కలవనీయకుండా చూసే ప్రయత్నం పదే పదే జగన్మోహన్ రెడ్డి చేశారు. అది భారతీయ జనతా పార్టీకి కూడా ఆశ్చర్యం అనిపించి ఎందుకని మరింత కీన్గా అబ్జర్వ్ చేసి ఓహో ఇట్లా కలిస్తే బెనిఫిట్ అన్నటువంటిది గ్రహించి అటు పక్కెళ్ళింది. ఇలా వెళ్తారు అన్నది జగన్కి తెలుసు, వెళ్తే దెబ్బ అన్నది జగన్కి తెలుసు. దానికి కౌంటర్ ఏంటన్నటువంటి దగ్గరనే జగన్ ఫెయిల్ అయ్యారు. దానికి కౌంటరే ఆయన తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పోలరైజేషన్ అన్నట్టు. ఇక్కడ ఇది సీట్ల పరంగా తీసుకురావాలి, తన నోటి పరంగా ఎక్కువ చేశారు. అది ఇదేమైంది, ఆయన వాళ్లే కావాలనుకుంటున్నాడు, మనల్ని వద్దనుకుంటున్నాడు అని ఓసీలంతా పోలరైజ్ అయినటువంటి పరిస్థితి అయింది. సొంత రెడ్లు వదిలేసినటువంటి పరిస్థితి, రెడ్లకే సీట్లు తగ్గించేటప్పుడు. సరే, అంత పవర్లో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, ఎవడన్నా అబ్జెక్ట్ చేశాడు ఆ రోజున నడిచిపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఏలెత్తి చూపెట్టేవాడే. కాబట్టి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకోవాలా లేదా అంటే తన ఆలోచన సరళిని తను మార్చుకోవాలా. రాజకీయ వ్యూహాల్లో ఇది ఒక పాఠం నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి పాలనాపరంగా పార్టీని పక్కన పెట్టేసి పార్టీ ప్రభుత్వం ఒకటే అన్నట్టు వ్యవహరించడం దెబ్బతీసింది. మధ్యలో 2-3 సార్లు ప్రయత్నించారు. సజ్జలను కూర్చోబెట్టాలి పార్టీ కార్యాలయంలోని, విజయసాయిరెడ్డిని కూర్చోబెట్టాలి పార్టీ కార్యాలయంలోని, వైవి సుబ్బారెడ్డి పార్టీ కార్యాలయం. ఎవరికి వాళ్ళు పవర్ అనేటువంటిది వైఫై లాగా ఉంటుంది, మన చుట్టూ అదే తిరుగుతూ ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఇక్కడే తిరగాలనుకుంటారు కానీ పార్టీని చూడాలనుకోరు. అప్పుడు ఏం కావాలా, పార్టీ సంస్థాగత నిర్మాణం చూడడానికి పెట్టినటువంటి వాళ్ళతో రోజునో వారానికి 2 గంటలో ఇంటరాక్ట్ అయ్యి తద్వారా వాళ్ళకి తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్టు, అలాగే పార్టీ నుండి ఫీడ్బ్యాక్ తీసుకుని కొన్ని పోస్టులు ఇవ్వటం, ఇట్లాంటివి చేయాలి. అదేం జరగల. ఇవి ఇప్పుడు నేర్చుకోవాల్సిన పాఠాలు. ఏం వయసు అయిపోలేదు, దశాబ్దాలు ఉంటుంది. కాబట్టి ఈ లోపుగా లోపాలను సరిచేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.